పీపీపీ విధానానికి వ్యతిరేకంగా దస్తావేజులేఖర్లు పెన్ డౌన్ శాంతియుత దీక్షకి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపిన వారిలో ఎం సత్యన్న, కేసీ జబ్బార్, ఎస్ బాబు, కె ఎల్లప్ప, పివైఎల్ నాయకులు ఎస్ మునెప్ప ఉన్నారు. వారు మాట్లాడుతూ ఎమ్మిగనూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్మాణం చేపట్టినప్పటి నుండి నేటి వరకు దస్తావేజు లేఖకులుగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటూ ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా ఇస్తూ దస్తావేజు లేఖర్లపై జీవో నెంబర్ 396ను తీసుకువచ్చి దస్తావేజు లేఖర్లను మరియు స్టాంప్ వెండర్లను, కంప్యూటర్ ఆపరేటర్లు చాలా మంది వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 396 పేరుతో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆర్ఎస్కే కేంద్రాలను ఏర్పాటు చేయాలని చూస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోతో పాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర, సత్యారెడ్డి, రంగస్వామి, నారాయణ, మల్లికార్జున స్వామి, ప్రసాద్, భీమిరెడ్డి, సోమేష్, శాంతి, పీరా తదితరులు పాల్గొన్నారు. పాల్గొనేటువంటి దస్తవేజులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి దస్తవేజులకి కడుపు కొట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ 396 జీవోను వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అఖిల భారత సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో. కాబట్టి అదే కాక రాష్ట్రం మొత్తం మీద లక్షలాది మంది వాళ్ళ పూర్వం నుంచి మరి దస్తవేజులు రిజిస్టర్ కార్యాలయం దగ్గర వారు ఏదో దస్తవేజు రాసుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళందరూ కూడా రోడ్డును పాలు చేసే విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే 396 జీవోను రద్దు చేయాలి. దస్తవేజులకి వాళ్ళకి కూడా పూర్వం నుంచి ఉన్న వాళ్ళకే మరి లైసెన్లు కూడా కల్పించాలి. లైసెన్లు కల్పిస్తూ పాటు వాళ్ళ పూర్తిగా వాళ్ళ కుటుంబాలకు కూడా అందరికీ కూడా లేని పక్షంలో పెద్ద రోడ్లు పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అనగానే సత్యప్రసాద్ కూడా వాళ్ళు కూడా మరి దీన్ని వెనక తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజల ఆస్తులకి భద్రత కలిగించాలంటే వీళ్ళు దస్తవేజులు ఉంటేనే ప్రజల ఆస్తులకి భద్రత. పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళు తీసుకొస్తే ఆ ఆస్తులని మరి ఎవరు ఎట్లా చేస్తారో తెలియదు. కాబట్టి వీళ్ళకి చాలా పూర్వం నుంచి అనుభవం ఉంది. అనుభవం ఉన్న వాళ్ళతోనే దస్తవేజు రాసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వేరే వాళ్ళు కూడా తీసుకొస్తే వాళ్ళకి ఏమి తెలియదు. ఒక సర్వే నెంబర్ వేసేది, ఒక సర్వే నెంబర్ చెక్ తప్పు వేయడం వల్ల పూర్తిగా రైతులు కూడా ప్రజలు కూడా డిస్ట్రిక్ట్ కార్యాలయానికి వచ్చే వాళ్ళు కూడా పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది. మరి దాన్ని సవరణ చేసుకోవాలని కూడా వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. పాత వారిని దస్తవేజు విలేకరుల వల్లే కొనసాగించాలని మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమైనది ఏమంటే 396 జీవోను రద్దు చేయాలా, పీపీపీ విధానాన్ని రద్దు చేయాలా, ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను భద్రత కల్పించాలి. కాబట్టి ఈ యొక్క ఆస్తులు కాపాడడానికి మేమంతా కూడా ఈ యొక్క వీళ్ళకి దస్తవేజులకి సంఘీభావం తెలుపుతున్నాం. నా పేరు సత్యన్న, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి. దస్తావేజు లేఖరులకు మద్దతుగా సంఘీభావం తెలపడానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా అఖిల భారత రైతు సంఘం తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము. కాబట్టి వారికి చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళు 396 విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. దీని పక్షంలో వాళ్ళు దీక్షలు ఇంత ఉధృతం చేస్తారు. వాళ్ళకి మద్దతుగా మేము కూడా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీగా మేము కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతాము. వాళ్ళకి పూర్వం నుంచి వాళ్ళు డాక్యుమెంట్ రైటర్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు, ఏవో పొట్ట నింపుతున్నారు. వాళ్ళకి అన్యాయంగా ప్రైవేట్ పరం చేయడము, వేరే వాళ్ళని తెచ్చి పెట్టడము వాళ్ళకి కడుపు కొట్టినట్లు అవుతుంది. కాబట్టి వాళ్ళ కుటుంబాలు బజార్లో పెడతారు. కాబట్టి వాళ్ళే పూర్వం నుంచి రాసే వాళ్ళకే లైసెన్స్ ఇప్పించి వాళ్ళకే కొనసాగించాలని మేము రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికీ మించిపోయేది దీక్షలు ఈ రోజుకి 9 రోజులు చేరింది. కాబట్టి ఇంకా కొనసాగితే వాళ్ళు ఏదైనా ఆందోళన కార్యక్రమం చేస్తే మేము కూడా మా రైతు సంఘం తరఫున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలుపుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. కామ్రేడ్
శాంతిపద్ధ దీక్ష ఈ రోజుకి 9 రోజులు చేరుకుంటుంది. ఈ డాక్యుమెంటరీ రైటర్లు ప్రైవేటీకరణ కాకూడదనే మా ఆలోచన. వీళ్ళకి డాక్యుమెంటరీ రైటర్లకు ఒక్కొక్కరు కావాలంటే 50 ఏళ్ళ అనుభవం ఉంది. కొత్త వాళ్ళకి ఇవ్వకూడదనే మా ఆలోచన. కొత్త వాళ్ళకి ఆలోచన కాలేని పక్షాలైన డాక్యుమెంటరీ రైటర్లని పెద్ద ఎత్తున భారీ ఎత్తున కలుపుకొని దీక్ష కొనసాగిస్తామని మేము కోరుతున్నాము. నా పేరు బాబు, పట్టణ నాయకుడు. ఈరోజు 28/7/2026 మంగళవారం కమిషనర్ ఆఫీస్ ముందు మన దస్తవేజ లేఖర్లు ఈరోజు 9వ రోజుకు వాళ్ళ దీక్ష జరుగుతుంది. అయినా కానీ వాళ్ళు దీక్ష చేస్తుంటే పైన ముఖ్య రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి కానీ, సీఎం కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ వీళ్ళు ఏమి పట్టించుకోవడం లేదు. అయినా వీళ్ళు ఏదో చేస్తారులే, ఏదో వీళ్ళు కూర్చున్నారులే అని కాదు. అది వీళ్ళు ఇప్పుడోళ్ళు కాదు. వీళ్ళు దాదాపు 50 ఏళ్ళు 60 ఏళ్ళ కిందట రాసిన వాళ్ళు వీళ్ళు దస్తవేజ లాంటి వీళ్ళు లేఖర్లు. ఇప్పుడు చుట్టుముట్ట 250 పల్లెలు ఉండదు. ఏ పల్లె ఎవరికి ఏం రాయాలా, ఎవరికి ఎట్లా రాయాలా, టౌన్లు ఎట్లా రాయాలా. టౌన్లో 34 వార్డులు ఉన్నాయి. 34 వార్డు ఎవరికి ఏది రాయాలా అనేది వీళ్ళు బాగా తెలుసు. అలాగే కొత్త వాళ్ళని తెచ్చిపెట్టి వాళ్ళకి ఏం తెలుసు, అది వాళ్ళకి ఏది రాయాలా ఏమది వాళ్ళకి ఒకటి రాసి ఒకటి రాయనికి రాదు వాళ్ళకి. వీళ్ళు పాత వాళ్ళకి అనుభవం ఉంది, ఏది రాయాలా ఏదో అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళనే మేము వీళ్ళకి పూర్తి సంపూర్ణ సంఘీభావం మేము మా పార్టీ ద్వారా, మా రైతు సంఘం ద్వారా మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. సంఘీభావం కూడా తెలుపుతున్నాము, కాబట్టి వీళ్ళకి సీఎం కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ వీళ్ళ పాత విధానాన్ని అన్నీ 300 జీవో నెంబర్ 396 కానీ, 333 కానీ ఇవన్నీ రద్దు చేయాలని మేము పార్టీ ద్వారా మేము పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. తెలుసు. నా పేరు ఎల్లప్ప, రైతు సంఘం నాయకుడు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నిక్కచ్చిగా వెనక్కి తీసుకొని మా దస్తవేజ లేఖలకి న్యాయం చేకూర్చాలని ప్రభుత్వం వారికి తెలుపుకుంటున్నాం. ఎందుకనగా మాకు ఇప్పటి వరకు 30-40 ఏళ్ళుగా ఇదే వృత్తిని కొనసాగిస్తూ ఇదే వృత్తిలో మా భార్య పిల్లలను పోషించుకుంటూ ఇప్పటి వరకు గౌరవంగా ఎంతో ఉందాగా ఇలాంటి అవకతవకలు పాల్పడకుండా దర్జాగా మేము మా పనులు మేము చేసుకుంటూ హ్యాపీగా బతుకుతున్నాము. ప్రభుత్వం వారికి కూడా ఎంతో రెవెన్యూ ప్రతి సంవత్సరం ఎంత 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 రెవెన్యూ ఇవ్వాలనో అంత రెవెన్యూ కూడా మేము కలిగిస్తూ ఇప్పటి వరకు మేము సామరస్యంగానే ఉన్నాము. కాబట్టి దయచేసి మా పట్ల సానుభూతి ప్రదర్శించి సానుకూలంగా మా పట్ల ఒక నిర్ణయం తీసుకొని మాకు తగిన న్యాయం చేకూర్చవలసిందిగా ప్రభుత్వం వారికి విన్నవిస్తున్నాము. సిపిఎంఎల్ నోటు రోమకృష్ణ పార్టీ తరఫున మేము డాక్యుమెంట్ రైటర్లకి ఈ అవకాశం ఇచ్చిన వారికి అందరికీ పదే ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకు అందరికీ.